నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అంతే. సో ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? నేను టాటూ చేస్తుంటాను. సో అది నా ఇన్కమ్. దాని తర్వాత నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్లోని ప్రమోషన్స్ ఏవైనా అంతే. ప్రమోషన్స్ ఇద్దరికి కలిపి వస్తుందా, ఇండివిజువల్గా కూడా వస్తాయి? ఇద్దరు కలిపే కంబైన్డ్ అకౌంట్, కంబైన్డ్గానే వర్క్ చేస్తారు. ఓకే. సో మీరు మరి ప్రమోషన్స్కి ఎలా చార్జ్ చేస్తారు? మేమా ప్రమోషన్స్కి అయితే 20,000 ఛార్జ్ చేస్తున్నాం. స్టార్టింగ్ నాకు ఇంకా గుర్తుంది, మేము చేసిన 700 చేసాం ఫస్ట్ ప్రమోషన్. ఓ, సో ఆ 700 నుంచి 20K వచ్చామంటే మాకే నమ్మలేకపోతున్నాం. సో మీ ఇద్దరిది కలిపి స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఎన్ని మంత్స్ అవుతుంది కలిపి ఇద్దరు? 2 years అవుతుంది. పేరుగా 2 years అవుతుందా? ఓకే. ఇంకా అవ్వలేదులేండి, డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఓకే. సో 1.5 year ఆల్మోస్ట్ అనుకోండి కదా. సో బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పర్సన్స్ గుర్తుపడుతూ ఉంటారు చాలా ఈజీగా కదా. సో ఇక్కడ వైజాగ్లో కానివ్వచ్చు, హైదరాబాద్లో కానీ, అంటే అనదర్ వైజాగ్ అంటే మనం లోకల్ కాబట్టి జనాలు గుర్తుపెడతారు. అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ వచ్చేటప్పుడు బయట జనాలు గుర్తుపెట్టేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏం అడుగుతుంటారు? చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో నేను వద్దు అన్నాను. ఇప్పుడు బయట అందరూ మనకి అంత వాళ్ళంత హైప్ ఇస్తారంటే, ఒక సినిమా యాక్టర్ ని చూస్తారు కదా, అంత హైప్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెప్పాలా, మా పేరెంట్స్ అయితే ఇంకా మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ మాకు ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు వాళ్ళు వచ్చి మాకు అన్య మీ ఫాలోవర్ అన్య అంటే ఆ డబ్బులో కూడా వేస్ట్. అంత హ్యాపీనెస్ అనమాట. ఇదే హ్యాపీనెస్ ఎక్కువ. ఇప్పుడు మనం కష్టపడిన కష్టానికి ఇదే ఫలితం. వాళ్ళు వచ్చి ఒక మనిషి వచ్చి మీరంటే నాకు ఇష్టం, మీకు నేను ఫాలో అవుతున్నానంటే తక్కువ మ్యాటర్ కాదు కదా. సో అదే మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. మా పేరెంట్స్ కూడా సంపాదించుకున్నాం అండి, మాకు చాలు. అంతే. అదే కావాలనుకున్నా. ఏముంది అంటే మా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పగలం. మా ఫాలోవర్స్ అంటే మేము చాలా ఇష్టం. ఇప్పుడు ఇంతవరకు ఉన్నామంటే మా ఫాలోవర్స్. సో వీడియో మేకింగ్ కానివ్వచ్చు, లేకపోతే ఎడిటింగ్ అని ఎవరు చేస్తుంటారు? నేనే. అన్ని తనే. వీడియో కూడా అంతా. అంటే ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉండాలంటే ఎలా? ట్రైపాడ్ పెట్టుకుంటాం. మాకైతే వీడియోస్ తీయడానికి ఎవరు ఏదో ఎవరో ఒకరు. ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ కానీ, ఏమైనా డాన్స్ వీడియోస్ కానీ, మాక్సిమం డాన్స్ వీడియోస్ కూడా మేమే తీసుకుంటాం. ఏమైనా ప్రమోషనల్ గా సినిమాటిక్ వ్యూలోని ఏమైనా డాన్స్ వీడియోస్ అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు. రేర్ అది కూడా. 100లోనే 20% అంతే. మిగతాదంతా మేమే తీసుకుంటాం. ఇలా పెడతాం 10 సార్లు నేను పరిగెడతాను వస్తాను. చాలా బాధ, మరి తప్పదు అంతే. సో సక్సెస్ కానీ మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా వీడియోస్. ఆ మధ్య ఇంకా ఆగిపోయారు అక్క, చాలా ఆగిపోయి. లేదంటే ఇప్పటికి 150 ఉందను. ఈ మధ్య ఇంకా హెల్త్ బాగాలేదు. అంతే, హెల్త్ బాగాలేదు ఒకటి, తప్పదు అప్పుడప్పుడు. కానీ మంచి గుడ్ కంటెంట్ చేస్తున్నారు, మా హెల్దీ కంటెంట్ ఉంటుంది. సో ఇద్దరు పేరు బాగుంటుంది, జనాలందరికీ నచ్చుతుంది. సో ఇక్కడ వైజాగ్లో కానీ ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళది బాగుంటుంది, ఈ కపుల్ది క్యూట్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది అనే కపుల్ ఎవరైనా మీకు ఫేవరెట్ ఉన్నారు? మదన్యల్ చాలా మాకు ఇంకా సపోర్ట్ కూడా వాళ్ళే. మదన్యల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, చాలా అంటే చాలా. ఓకే. సో మధు అండ్ దీపు వాళ్ళ కంటెంట్ మీకు నచ్చుతూ ఉంటుంది. సూపర్. అండ్ సో ఇద్దరికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. కళ్యాణి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కళ్యాణి ఫేవరెట్ దేంట్లో, వెజ్ నాన్ వెజ్? వెజ్లో అయితే ఏంటి, నాన్ వెజ్ అయితే? వెజ్లో అయితే ఆలు అనమాట, అదే పొటాటో. నాన్ వెజ్ అయితే చికెన్ ఏదైనా సరే. ఫేవరెట్ కలరా? బ్లాక్ అండ్ వైట్. ఓకే. సో నీలో నీ ఎంటైర్ నీ బాడీలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? నా లిప్స్. నిజమే. ఓకే. అండ్ కోపం వచ్చేటప్పుడు తను యూస్ చేసే వర్డ్ ఏంటి? బొక్కలాగా. ఇటు బాబా నువ్వు బొక్కలాగా అలాగా. ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అవునా కాదా చెప్పు. అవును, బుర్ర దించుకుందంటే అవునే. ఏమని పిలుస్తుంది తను? మామ. మామ అని పిలుస్తుందా?
భలే ఉంది క్యూట్ గా. అంటే యంగర్ యూత్ జనరేషన్ లో బావాని వినడం విన్నాను కానీ మామాని వినడం నాకు అసలు ఆ బావ అనే వర్డ్ అమ్మో ఆ బావ అంటే నా అసలు నచ్చదు నాకు. బావ అలాంటి ఎందుకు మీ బావ అన్న వర్డ్ ఎందుకు నచ్చదు మీకు? నార్మల్ గా నచ్చదు. నచ్చదు. బావ మాయ అలాంటివి. ఈవెన్ నా రిలేషన్ లో ఉన్న నేను పిల్లను. మా బావకి నేను బావని పిల్లను. అదే మరి మా రిలేషన్ అంటే లో వీళ్ళన్నికి నేను బావని పిల్లను. పిల్లం. ఓ అది ఎందుకో అది కొంచెం అదొక నాకు అదలాగా అనిపిస్తుంది బావా బామ్మది. ఎందుకంటే మా సైడ్ ఏంటంటే మేము నార్త్ సైడ్ కదా, సో బావా బామ్మది ఉండదు అనమాట. అన్న తమ్ముళ్ళు అన్న ఫ్యామిలీ అంటే అన్న తమ్ముళ్ళు అన్న చెల్లి అంతే. బావా ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? ఛత్తీస్గఢ్. మీది ప్రాపర్ కోల్కతా. కోల్కతా. సో సెటిల్డ్ ఇన్ వైజాగ్. ఛత్తీస్గఢ్ లో ఫేమస్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో ఫేమస్ అంటే చాలా ఉన్నాయి. రాయ్పూర్ అన్నమాట ఛత్తీస్గఢ్ లో. నేను ఉన్నది రాయ్పూర్. సారీసా? శారీస్ ఇంకా చాలా. రాయ్పూర్ అనేది చాలా పెద్ద సిటీ. కోల్కతాలో అమ్మవారు దుర్గాదేవి, కాళీమాత చాలా ఫేమస్. సూపర్. సో అయితే మధ్యలో మళ్ళీ ఇదైపోతుంది. ఓకే. సో రెగ్యులర్గా కోపం వచ్చేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్ అది. ఓకే. సో మీరు వేసే డ్రెస్సింగ్లో ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? నేనా? మీరు యూజ్ చేసే డ్రెస్సింగ్స్లో తన ఫేవరెట్ ఏంటి? తనకి ఇలాంటి షర్ట్స్ అంటే లూజ్ గా ఉంటాయి కదా కొంచెం, అలాంటి షర్ట్స్ అంటే అందుకే ఇప్పుడు కూడా నీ ఫేవరెట్ షర్ట్ వేసుకొని వచ్చా? డైలీ అంతే. తనదే తన నేను ఇప్పుడు ఇష్టం ఇది వేసుకుంటా. వేసుకున్నానంటే తను సెలెక్ట్ చేస్తాడు. నేను వేసుకున్నాను అంటే వేసుకో, ఇలా రెడీ అవ్వు, హెయిర్ కూడా ఇలా క్లిప్ పెట్టుకుంటే అలా వద్దు లీవ్ చేయి, లేకపోతే ఇలా పెట్టుకుంటే లేదా అలా పెట్టుకో అన్ని చెప్తాడు. తను కూడా రెడీ అయ్యే ముందు ఇది వేసుకున్నాను చూడి సెట్ అయిందా లేదా అలా అంటాడు. సూపర్ సూపర్. గుడ్ 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 గుడ్. చాలా బాగుంది. హెల్దీ అంటే హ్యాపీ 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 అనిపిస్తుంది వింటుంటే. లవ్ అంటే హ్యాపీ అక్క, లేదంటే హ్యాపీగా ఉండకపోతే లవ్ చేసి ఎందుకు అక్క? ఏదైనా వేస్ట్ మన కదా. మైండ్ సెట్ బట్టి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లవ్ అంటేనే ఇప్పుడు లవ్ చేసి అనవసరం లవ్ చేశాను రా బాబు అని అనుకోవడం ఎందుకు? దాని బదులు ఆ రిలేషన్ ఉండకపోవడం బెస్ట్. మేము అలా కొట్టుకొని ఉండేవాళ్ళం. తర్వాత మేము ఏ పాయింట్ కోసం మేము కొట్టుకుంటున్నాం అవన్నీ మేము అర్థం చేసుకొని, ఎందుకంటే లవ్ చేసుకొని వదిలేసుకోవాలని రిలేషన్ కాదు, మ్యారేజ్ దాకా వెళ్ళాలనుకున్నాం కాబట్టి మా మైనస్లు కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి అలా అలా సెట్ చేసుకొని మాకు మేమే అర్థం అవన్నీ అర్థం చేసుకొని చేసుకొని అలా ఇక్కడ దాకా. ఇద్దరు ఎవరు పొసెసివ్? నువ్వే. చాలా చాలా. అబ్బాయితో మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను. మా ఫ్రెండ్ తో మాట్లాడి తన ఒప్పుకోదు. ఫ్రెండ్ తో మాట్లాడిన ఒప్పుకోను. బైక్ మీద వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ మధ్యలో కూర్చుంటాడు, నేను బ్యాక్ కూర్చుంటాను. మేమిద్దరం మాట్లాడుకుంటాం. మా ఇద్దరు మాట్లాడుకోం. తిన ఫ్రెండ్ ఇలా తను డ్రైవ్ చేస్తాడు కదా, నేను వెనక్కి ఇలా షర్ట్ పట్టుకొని లాగేస్తాను. నాతో ఎందుకు మాట్లాడలేదు, తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాను. పాపం కదరా. నాకు ఒక్క 1 minute కూడా వదలాలనిపించదు. అది ఏంటో నాకు అర్థం కాదు. అది సాడిజం అంటారా, లవ్ అంటారా? ఒక్కొక్కసారి సాడిస్ట్ లా తయారవుతున్నా బేబీ, అంతలా ఉండకూడదు అని అంటాడు. అంటాను కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదు. ఫోన్లే లవ్ కదా, మరి ఏం చేస్తాం, అమ్మాయిలు అంటగా మరి ఆ మాత్రం ఉంటది కదా. కళ్యాణి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జాబ్ వచ్చో లేకపోతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఫిలింలో లేకపోతే సీరియల్లో ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ వచ్చింది, సో తను అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడో చేయాలి, ఒక 15 days నాన్న, 15 days, సో వాళ్ళు యూనిట్తో పాటు స్టే చేయాలి, అప్పుడు ఏం చేస్తావు? ఒక 14 days తను హైదరాబాద్ లో ఉన్నాడు. నా సిచ్యువేషన్ ఏంటని తను అడగని చెప్తాడు. 14 days మాట్లాడుకోలేదు, కాల్స్ లేదు, వీడియో కాల్స్ లేదు, అసలు కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, చూడలేదు కూడా. నా సిచ్యువేషన్ ఏంటో 14 days తర్వాత తిని వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటో ఫుల్ కల్తీ పడిపోయింది, హాస్పిటలైజ్ అయిపోయింది. తను కూడా ఇప్పుడు కోల్కతా వెళ్ళినప్పుడు నాకు జ్వరం ఫీవర్ వస్తుంది, అది కామెడీ కాకపోతే అదే ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. అంటే మాకే అర్థం కాదు ఇదేంటిది. వీళ్ళ మమ్మీ ఎలా తెలుసా, వీళ్ళ మమ్మీకి అమ్మ కొడతారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చూడు, గణేష్ కి ఫీవర్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది కానీ ఏమో అదే కనెక్షన్ అంతే, అంటించి వెళ్తామమ్మా. అలాంటి అంటే తన ఫ్యూచర్ కోసం కాబట్టి మరి తప్పదు, మరి ఏం చేయలేం. ఏంటి తప్పదు అంటే ఒకవేళ వెళ్ళాలి తప్పదు అని మీరు చెప్పారు కదా, యాక్సెప్ట్ చేస్తాను, ఉంటాను. ఎలా ఉంటావు? వచ్చేస్తుంది. నా కోసం హైదరాబాద్ వచ్చింది అసలు ఫస్ట్ టైం తెలియదు ఇప్పుడు వచ్చి. అంటే ఎలా అంటే ఇక్కడ ఆ ఇంటి దగ్గర నుంచి బీచ్ రోడ్ కూడా నేను రాను, అలాంటిది ఒక్కదాన్ని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఒక్కదాన్ని ట్రైన్ ఎక్కి అందరితో గొడవ ఆడుకొని ఇంట్లో మా ఇంట్లో తిట్టారు, వెళ్ళిపోయాను. నా కోసం వచ్చింది, తన కోసం వెళ్ళిపోయాను.
అది ఎలా అంటే అప్పుడు అసలు నువ్వు ఏ సిచ్యువేషన్ వెళ్ళావు హైదరాబాద్? నేను Modeling మోడలింగ్ కదా. కోసం వెళ్ళాను. సో నాకు అక్కడ ఏంటంటే షోస్ మీద షోస్ అలా అలా రావడం వల్ల నేను అక్కడ ఉండిపోయాను అనమాట. నాకు దీనికి ఎక్కువ టైం ఇవ్వడం అవ్వలేదు, కుదరలేదు. సో ఆ టైంలో మాకు చిన్న ఆర్గ్యుమెంట్ లాగా వచ్చి నాకు టెన్షన్ అంటే చిరాకు ఉండేది. కొంచెం గసిరేస్తే ఇంకా మాట్లాడినది సరే మాట్లాడకేది అనుకుని, సో ఆ టైంకి నేను ఇంకా అలాగా ఉండలేక వచ్చింది. నేను అప్పటికి వద్దు రాకన్నా వచ్చింది. ఎలా అయినా ట్రైన్ బుక్ చేసుకుంది, ఎలా వచ్చిందో తెలీదు. అసలు షాప్ కూడా వెళ్దు, ఎక్కడికైనా నేనే తీసుకెళ్తాను. అలాంటిది వచ్చింది. మా ఇంట్లోకి ఏం చెప్పిందంటే మా రిలేటివ్స్ వెళ్తుంది అనుకుని చెప్పేసి వచ్చింది. అస్సలు ఇంకా నేనైతే షాక్ అయిపోయాను ఇంకా. సో మొత్తానికైతే అలా చేశారు. అమ్మో, చాలా పెద్ద టాస్క్లే చాలా కదా. ఉండలేమేమో అనిపిస్తుంది ఇద్దరికి వదిలి. చాలా వన్ డే కూడా తిని ఇంట్లో ఇంత బాగాలేదా, హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే నా దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ఫుల్ అసలు ఏంటి ఇంత బాగాలేదు, రెస్ట్ తీసుకుంటే అనుకొని వస్తాను నా దగ్గర. నేను కూడా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లోనే ఉండిపోయేదాన్ని. నాకు హాస్పిటల్ స్మెల్ కూడా పడదు. అలాంటిది దాంతో పాటు ఎన్ని డేస్ ఉన్నా అన్ని డేస్ నైట్ స్లీప్ కూడా అక్కడే, అలానే పడుకొని అక్కడే తింతోనే బ్రష్ చేయడం అన్ని ఇంకా తింతోనే అలా ఉండిపోయాను. చాలా మాదేమి అలా అనుకుని స్టార్టింగ్ ఏం కాదు. ఏం లేం మేము. మాకు 5 years అయినాను అది ఎక్కువ అవుతున్న కొద్ది ఇంకా బాండ్ ఎక్కువ పెరుగుతుంటాం ఉందని. మాకు ఇప్పుడు ఇలా ఉన్నా తినేదా నా పక్కన ఉన్నాడు, మా ఇద్దరం రిలేషన్ లోనే ఉన్నామా అలా అనిపిస్తుంది. ఫ్రెండ్ లాగా ఏమైతే నేను ఆ, అంటున్నాను yeah. అన్నట్టుగా. అంటే ఇంకా నిజంగా కొత్తగా అలానే అనమాట, అనిపిస్తుంది. కొత్తగా ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది నాకు. పాత అయిపోతుంది. 4 years 5 years అంటే మాకే నమ్మదు కాదు. 4 years అయిపోయిందా నీతోనే ఉన్నాను నేను ఆహా. అని అడుగుతాను. అది సూపర్. సో అంటే పొసెసివ్ ఇది ఎక్కువ ఎవరు అలుగుతారు? ఇదిగో నేను అసలు కళ్యాణి అనుకున్నాను. లేదు నేనే అడుగుతాను. అబ్బాయి అలుగుతాడు ఏంటో అర్థం కాదు. అలిగేటప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటది? దీన్ని కోపం వస్తే అది అది నచ్చలేని ఏదైనా పురుగు మన దగ్గర ఉందనుకో, మన నచ్చదు అసలు. ఎలా ఫేస్ ఉంటుంది అసలు, దగ్గర కూడా రానేమో అలా చేస్తాడు. దూరం అందుకే పెట్టేస్తాను చాలా. ఏదైనా ఒక మిస్టేక్ చేయాలంటే బాబోయ్ ఈడు ఇలా చేస్తాడు రా బాబు, దానికని సైలెంట్గా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే. ఒక్కసారి గొడవ అయితే అంత బేగా నేను ఆ. మాట్లాడలేను. తిను ఎంత పెద్ద మిస్టేక్ చేసినా అది మరి వెంటనే నేను యాక్సెప్ట్ చేసి దానివల్ల తిను గొడవైనా సరే అనుకుని కామ్ చేసేస్తుంది. ఎంత ప్రేమ ఉంది చూడు మనసులో. అర్థం చేసుకోలేదు. ఎంత ఒకవేళ బయట వాళ్ళకి నేను అసలు మాట్లాడలేను. నేను మాక్సిమం ఎవరితో గొడవలాడను, ఎవరు మా అంతా ఇప్పుడు మింగిల్లోనే ఉంటాను. సో వన్స్ గొడవ అయిందంటే ఇంకోసారి మాట్లాడను అనమాట. మాట్లాడేది ఎవరితోనంటే తింతోనే. అంత కోపం వచ్చినాను ఎంత చేసినా సర్లే అనుకుని అది తగ్గించుకొని మాట్లాడతాను. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.